ఈ సంవత్సరం యొక్క వాగ్దానము పొందుకునే ముందు ఈ వాగ్దానము ప్రభు నాకు ఎలా ఇచ్చాడు అనేది కూడా మనం తెలుసుకోవాలి. అంటే మీరు తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఎప్పుడు కూడా ఒక దైవజనుడికి లేకుంటే దైవజనురాలకి గనుక ప్రభు ఏదైనా ఒక వాగ్దానం ఇస్తే, అంటే సంవత్సరపు వాగ్దానం ఇస్తే, దానికి అర్థం ఏంటంటే అది ఆయనకు మాత్రం సొంతమని అర్థము కాదు. ఆయన కింద వెంబడించే వారికి కూడా అది సొంతమని అది అర్థం. సో ఈరోజు మీరు పొందుకునే వాగ్దానము మరి స్టేజ్లో నిలబడే ఆ వ్యక్తికి మాత్రమే అని మీరు అనుకుంటే అది తప్పండి. ఈ వాగ్దానం మీకు కూడా సొంతమే. హల్లెలూయా. సో ఈరోజు మరి నేను డిసెంబర్ మాసమున మరి నేను ప్రార్థిస్తున్నాను అనమాట ప్రభు యొక్క సన్నిధిలో. ప్రభువా, మరి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది, మరి నెక్స్ట్ ఇయర్ యొక్క వాగ్దానం కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వెంటనే ఆ రోజు నైట్ మరి నేను నిద్రపోయేటప్పుడు టక్కని నాకు ఒక దర్శనం నాకు ప్రభు చూపించడం ఆయన స్టార్ట్ చేశాడు. అంటే నాకు చాలా రేర్గా నాకు విజన్స్ నాకు వస్తాయి అన్నమాట. అంటే కళ కాదండి, డ్రీమ్ కాదు, విజన్ అంటే దర్శనము. మరి ప్రభు నాకు చూపించడం ఆయన స్టార్ట్ చేశాడు అన్నమాట. అప్పుడు నేను ఏదో ఒక మీటింగ్లో నిలబడేటట్టు నేను చూడగలుగుతున్నాను. మరి చాలామంది చాలా వ్యాధులతో చాలా దుఃఖముతో మరి ఆ మీటింగ్కి వచ్చినట్టు నేను చూడగలుగుతున్నాను అన్నమాట. వెంటనే నేను చూస్తూనే ఉన్నాను, ఏం చేస్తున్నానో అని చూస్తూనే ఉన్నాను. వెంటనే అక్కడ ఒక వ్యక్తి వీల్ చైర్లో వచ్చాడనమాట. అంటే నడవలేని పరిస్థితుల్లో వీల్ చైర్లో ఆయన వచ్చినట్టు నేను చూడగలుగుతున్నాను. వెంటనే నేను ఏం చేశానంటే ప్రార్థించడానికి వెళ్ళాను. ఒక నిమిషం ఆలోచిస్తున్నాను, మరి ఈ వ్యక్తికి నేను ప్రార్థించగలుగుతానా అని చూస్తూనే ఉన్నాను అనమాట. వెంటనే నాకు నాలో మనసులో ఒకటి అనిపిస్తుంది, ఆ వ్యక్తిని ఆ చైర్లో నుంచి ఇలా లేపేయి అని చెప్పేసి మనసులో ఒకటి వినబడినట్టు అనిపించింది అన్నమాట. వెంటనే ఆ దర్శనంలో నేను వెళ్తున్నాను. ఆ వీల్ చైర్లో ఉన్న ఆ వ్యక్తిని వెళ్ళి ఇలా చేతిని ఇలా పట్టుకొని లేచి నడుని ఇలా లేపేస్తున్నాను. మరి ఆ వీల్ చైర్ ఆయన పక్కకు పెట్టేసి ఆయన నడవటం నేను చూశాను దర్శనంలో. అంటే వెంటనే నాకు ఫస్ట్ అర్థం అవ్వలే, ఏంది ప్రభువా, ఒక్క వ్యక్తి నా వీల్ చైర్ల నుంచి లేచి నడిచింది అని. నెక్స్ట్ ప్రభు నాకు ఇంకో దర్శనం చూపించడం ఆయన స్టార్ట్ చేశాడు. మరి నేను చూస్తూనే ఉన్నాను. మరి చాలామంది ఆ మీటింగ్లో మరి నేను చేతులించి నేను అలా ప్రార్థిస్తుండగానే చాలామంది ఒకేసారి చాలామంది వారు ముందుకొచ్చి వారు సాక్ష్యం ఇవ్వటమో నేను చూడగలిగాను అనమాట ఆ దర్శనంలో. అప్పుడు ప్రభు నాతో ఏం మాట్లాడటమైనా స్టార్ట్ చేశాడు తెలుసా? దిస్ ఇయర్ విల్ బీ ఎ ఇయర్ ఆఫ్ హీలింగ్. ఈ సంవత్సరము ఎలాంటి ఒక సంవత్సరముగా ఉంటుందంటే స్వస్థత పొందవలసిన సంవత్సరముగా అది ఉండబోతుంది ప్రతి ఒక్క వ్యక్తికి. హల్లెలూయా. మీరు ఈయన వీల్ చైర్ అన్నాడు కదా, నేను వీల్ చైర్లో లేను, నాకు కాదు వాగ్దానం అనుకుంటే అది కాదు దీనికి అర్థం ఏంటంటే, ఎవరందరూ మీ లైఫ్లో మీరు స్ట్రక్ అయి ఉన్నారో, ఎక్కడన్నా నేను ఇరికిపోయి ఉన్నానని మీరు అనుకున్నా, నేను లేవలేని స్థితిలో నేను ఉన్నాను, నేను ఎలా నా జీవితంలో ముందుకు వెళ్ళబోతున్నాను అని అనుకున్న ప్రతి ఒక్క స్థితిలో కూడా ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే అక్కడ మీకు స్వస్థత ప్రభు ఇవ్వబోతున్నాడంట. హల్లెలూయా. వెంటనే ఆ దర్శనాన్ని యొక్క అర్థము పరిశుద్ధాత్మ నాకు చెప్పటం ఆయన ప్రారంభించాడు. శామ్, దిస్ ఇయర్ విల్ బీ ఎ ఇయర్ ఆఫ్ హీలింగ్. ఇంతకుముందు ప్రజలు ఏ కష్టంలో వెళ్ళారో, ఏ నష్టంలో వెళ్ళారో వాటన్నిటినీ కూడా నేను స్వస్థపరచబోతున్నాను. ఆమేన్. హల్లెలూయా. అంటే మీ ఆర్థిక స్థితి బాగాలేదనుకోండి, ప్రభు మీ యొక్క ఆర్థిక స్థితిని స్వస్థపరచబోతున్నాడు. హల్లెలూయా. మీ కుటుంబంలో ఏదైనా ఒక బాధతో శ్రమతో మీరు ఉన్నట్లయితే ప్రభు ఏం మాట్లాడుతున్నాడు అంటే దాంట్లో కూడా ప్రభు మీకు స్వస్థతను ఆయన ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మీ యొక్క చదువు విషయంలో, మీ యొక్క కెరియర్ విషయంలో మీరు ఎక్కడన్నా నేను అలా స్ట్రక్ అయి ఉన్నా, లేవలేని పరిస్థితుల్లో ఉన్నా అని మీరు అనుకున్న విషయంలో కూడా ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే ప్రభు దాంట్లో నుండి కూడా మీకు స్వస్థతను ఆయన ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దిస్ ఇయర్ విల్ బీ ఎ ఇయర్ ఆఫ్ హీలింగ్. ప్రభు మీరు ఎక్కడ స్ట్రక్ అయి ఉన్నారో, ఎక్కడ ఏం చేయాలని తెలియని స్థితిలో మీరు ఉన్నారో, లేకుంటే ఇంతకుముందు మీరు ఎక్కడంతా మీరు వేదన మీరు అనుభవించారో అక్కడంతా కూడా ప్రభు స్వస్థతను ఈ సంవత్సరము ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా. సో యూజువల్గా నాకు ప్రతి ఒక్క ఏ ఒక్క దర్శనం వచ్చినా, ఏ ఒక్క కళ వచ్చినా కూడా నేను ఎప్పుడు కూడా ప్రభు దగ్గర కన్ఫర్మేషన్ కొరకు నేను అడుగుతాను. అంటే ఏ దర్శనమో ప్రభు నాకు చూపించినా, ఏ కళ నాకు ప్రభు చూపించినా కూడా నేనేం చేస్తానంటే ఇది ప్రభు దగ్గర నుంచే వచ్చిందా అని నేను క్లారిఫై చేసుకుంటాను. నేనేం చేస్తానంటే నా బైబిల్ రీడింగ్ టైంలో ప్రభు నాతో మాట్లాడాలి. ప్రభు ఒకవేళ నాతో ప్రభు మాట్లాడకపోతే నేనేం చేస్తానంటే ఆ డ్రీమ్ని కానీ ఆ విజన్ని కానీ సీరియస్గా తీసుకోను. అంటే ఆ కళను కానీ ఆ దర్శనాన్ని కానీ ఏ రోజు కూడా నేను సీరియస్గా తీసుకోను. అప్పుడు నేను ఒకరోజు దేవుని యొక్క వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు గట్టిగా ఈ యొక్క వాక్యము నన్ను చాలా తాకిందన్నమాట. యెరెమయా 30వ అధ్యాయము 17వ వచనము. యెరెమయా 30వ అధ్యాయము 17వ వచనము. జెరమయా చాప్టర్ 30 వర్స్ నెంబర్ 17. వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెళ్లివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా యొక్క వాక్కు. ప్రభు ఏమంటున్నాడు? బట్ ఐ విల్ రెస్టోర్ యూ టు హెల్త్ అండ్ హీల్ యువర్ ఓన్స్ డిక్లేర్స్ ద లార్డ్ అని చెప్పేసి ఈ యొక్క వాగ్దానము ప్రభు మరి ఈ సంవత్సరం నాకు ఇవ్వటం జరిగిందన్నమాట. ఎంతమందికి అర్థమైంది ఈ వాక్యం? ఓకే, ఈ వాక్యం మనకు అర్థం అవ్వాలంటే ఈ 30 చాప్టర్లో ఏమైందని మనం తెలుసుకోవాలి. ఇజ్రాయేల్ ప్రజల్ని ప్రభు ఈజిప్ట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత మరి ఆ వాగ్దాన స్థలానికి ప్రభు తీసుకెళ్ళిన తర్వాత కూడా మనం ఏం చూడగలుగుతున్నామంటే ఇజ్రాయేల్ ప్రజలు తిరిగి పాపానికి వారు వెళ్ళిపోతున్నారు. అంటే ఇజ్రాయేల్ వారి యొక్క జర్నీ మొత్తంలో కనుక మనం చూసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు ఒకసారి క్షమాపణ అడుగుతారు, ప్రభు క్షమాపణ ఇస్తాడు, వెంటనే వారు దానిలో నుంచి బయటికి వస్తారు. మరి కొద్ది సమయం అయిపోయిన తర్వాత తిరిగి పాపంలోకి వారు వెళ్ళిపోతారు. మరి అబ్బా దీంట్లో నుంచైనా మనం ప్రభు దగ్గర క్షమాపణ అడుగుతాము అని అనుకున్న సమయంలో ఏమవుతుందంటే తిరిగి పాపం చేయడం వారు స్టార్ట్ చేస్తారన్నమాట. అంటే ఒక్కసారి పాపం చేసి క్షమాపణ అడిగి బయటికి వచ్చే లోపే ఇంకో పాపాన్ని చేసేస్తారనమాట ఇజ్రాయేల్ ప్రజలు. మరి ఆ సైకిల్ అన్నిటిని కూడా ప్రభు చూసి 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 ప్రభు ఏం తీర్మానం చేస్తాడంటే అబ్బా ఇక ఈ ఇజ్రాయేల్ ప్రజలతో నేను విసిగిపోయానయ్యా అని చెప్పేసి ప్రభు యెరెమియా, ఇంగ్లీష్లో జెరమయాతో ప్రభు ఏం మాట్లాడటం ఆయన ప్రారంభించాడంటే ఇజ్రాయేల్ ప్రజలు ఈసారి వారు ఎస్కేప్ అవ్వరు. ఏం చేస్తారు? ఎస్కేప్ అవ్వరు. నేనేం చేస్తానంటే బబులోను ప్రజలకు నేను ఇజ్రాయేల్ ప్రజల్ని అప్పగించబోతున్నాను అని చెప్పేసి ప్రభు ఏం చేస్తాడంటే ఇజ్రాయేల్ ప్రజల్ని వారి యొక్క హస్తంలో ప్రభు ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత యెరెమయాతో ప్రభు ఇజ్రాయేల్ ప్రజల దగ్గర ఈ యొక్క మాటను ఆయన తెలియజేస్తున్నాడు. ఏం తెలుసా? బట్ ఐ విల్ రిస్టోర్. అది మనం క్లియర్గా మనం చదివితే ఐ విల్ రిస్టోర్ యూ టు యువర్ హెల్త్ అండ్ హీల్ యువర్ ఓన్స్. అంటే అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, ఆరోగ్యము కలుగజేస్తాడంట, నీ గాయములను మాన్పెదను, నీ గాయములను మాన్పెదను. ఓకే, ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా యొక్క వాక్కు. అప్పుడు తిరిగి ఇజ్రాయేల్ ప్రజల దగ్గర ప్రభు ఏం మాట్లాడుతున్నా తెలుసా? ఈ బంధకంలో మీరు ఉన్నారు, కానీ నేనేం చేస్తానంటే మీరు ఇంతకు ముందు మీరు ఎలా ఉన్నారో అదే రీతికి నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. ఇజ్రాయేల్ ప్రజల దగ్గర ప్రభు ఏమన్నాడంటే మీరందరూ ఇరికిపోయారు, కానీ నేనేం చేస్తానంటే తిరిగి నేను మిమ్మల్ని రిస్టోర్ చేసి మీకు ఆరోగ్యాన్ని ఇచ్చి నేనేం చేస్తాను, నీ గాయాలన్నిటిని కూడా తొడచి వేస్తాను. హల్లెలూయా. అక్కడ ఇజ్రాయేల్ ప్రజల గురించి ప్రభు ఏది స్వస్థత గురించి ప్రభు మాట్లాడట్లే. అంటే ఫిజికల్ హీలింగ్ అంటే తలనొప్పి గాలి నొప్పి దాని గురించి మాట్లాడట్లే. ప్రభు దేని గురించి ఆయన మాట్లాడుతున్నాడంటే వారి దగ్గర నుంచి వెళ్ళబడిన ఆస్తి, వారి దగ్గర నుంచి వెళ్ళబడిన ఆ యొక్క వాళ్ళ హెల్త్ ఆరోగ్యము, వారి దగ్గర నుంచి వెళ్ళబడిన సొమ్ము,
వారి దగ్గర నుంచి వెళ్ళబడిన ఆ యొక్క పీస్, సమాధానము, వారి దగ్గర నుంచి వెళ్ళబడిన ఆ నెమ్మది అన్నిటినీ కూడా ప్రభు ఏమన్నాడంటే నేను తిరిగి మీకు ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. 2025వ సంవత్సరం ఎంతమంది ఏమేమి కోల్పోయారో నాకు తెలియదు, కానీ ప్రభు ఈ సంవత్సరం మనకేం వాగ్దానం ఇస్తున్నాడు తెలుసా? నేను తిరిగి దాన్ని ఇస్తాను. నేను తిరిగి దాన్ని ఇస్తాను. హల్లెలూయా. నేను తిరిగి ఆ స్వస్థతను నేను మీకు ఇస్తాను. నేను తిరిగి అన్నిటినీ కూడా నేను మీ కొరకు నడిపిస్తాను అని చెప్పేసి ప్రభు మనకి ఈ యొక్క వాగ్దానాన్ని ప్రభు మనకి ఇస్తున్నాడు. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.